మనము బైబిల్ పఠనంలోనికి వెళ్ళక ముందు ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. జీవగల మా తండ్రి, మేము ఇంకా పాపులుగా ఉన్నప్పుడు, భక్తిహీనులుగా ఉన్నప్పుడు, మీకు దూరస్తులుగా ఉన్నప్పుడు, శత్రువులుగా ఉన్నప్పుడే మీరు మమ్మల్ని ప్రేమించారు. మా కొరకై పరలోకం వదిలిపెట్టి భూలోకానికి రిక్తుడిగా వచ్చారు. మా కొరకు శిలువ మీద చనిపోయి సమాధి చేయబడి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చుటకు లేపబడినందుకు వందనాలు. మమ్మను ప్రభు మా పాపముల నుండి క్షమించి నీ కుమారులుగా అంగీకరించినందుకు, స్వీకరించినందుకు వందనాలు. మమ్మల్ని రాజులుగాను అనేకుల కొరకు విజ్ఞాపన చేసి యాజకులుగా చేశారు. మీ జతి పని వారిగా, తోడు పని వారిగా, రాయబారులు, సాక్షులుగా ఈ లోకంలో ఉంచినందుకు మీకెంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు, జీవగల మా తండ్రి, ఈ భయంకరమైన కోవిడ్-19 పీరియడ్లో మేము ఇంకా సజీవులుగా ఉన్నందుకు కూడా మీకు ఎంతో వందనాలు. జీవగల మా ప్రభు, చాలామంది తండ్రి ఈ లోకాన్ని వదిలిపెట్టిపోయారు తండ్రి. చాలామంది భక్తులు మిమ్మల్ని తీసుకెళ్లారు మీ చిరగృహానికి, పరిశుద్ధులను. అలాంటి కుటుంబాలన్నిటికీ కూడా మీ పరలోకపు ఆదరణ అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ఇంకా ఎవరైతే ప్రభు మరి బాధపడుతున్నారో కోవిడ్ ద్వారా, అలాంటి వారిని కనికరించి మీరు తండ్రి వారిని రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. వెంటిలేటర్స్ మీద, అలాగే ఐసీయూలోను ఆక్సిజన్ మీద ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని దేవా ప్రార్థిస్తున్నాం. జీవుల మా తండ్రి, మరొకసారి మేము ప్రార్థిస్తున్నాం. రాధికా సంగారెడ్డి ప్రభా, మరి ఆక్సిజన్ లెవెల్స్ మీరు పెంచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రియా సిస్టర్ నల్లి యోగేందర్ వాళ్ళ కుమార్తె కూడా సర్జరీ అయింది ప్రభా, మరి పోస్ట్ ఆపరేటివ్ కేర్లో మీరు తోడుగా ఉండి స్పీడీ రికవరీ అనుగ్రహించమని దేవా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కనికరించండి. అలాగే ప్రభా, ఒంగోలులో కూడా సోలమన్ రాజు తండ్రి, తను కూడా బాగలేడు. దయచేసి మీరు ఆయన కూడా మీరు ముట్టి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మహబూబ్ నగర్లో బ్రదర్ విజయ్ కుమార్ టైఫాయిడ్తోనూ జాండీస్తో కూడా బాధపడుతున్నాడు. మీరే ముట్టి బాగు చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. బ్రదర్ మనోహర్ రెడ్డి గారు అనంతపూర్లో, ఆయన కూడా జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యం దయచేయండి. అలాగే మా ప్రియులందరినీ మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ప్రభా, బైబిల్ పట్టణం కొరకై చేరి రాగల పిల్లలకి వందనాలు. ఇంకా ఎవరైతే చేరి రావాలో వారందరినీ సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పాట పాడుతుండగా ఆ పాటను మీరు ఆశీర్వదించి మా హృదయాన్ని వాక్యంకై సిద్ధపరచండి. అలాగే ప్రభా, దేవుని వాక్యం కూడా తండ్రి మీరు పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించి పరలోకం నుండి అనుగ్రహించమని దేవా ప్రార్థిస్తున్నాం. స్మైల్స్ని మీరు అభిషేకించి వాడుకోండి. తర్జుమాల్లో కూడా మీ తోడుగా ఉండమని, మీ పరిశుద్ధాత్మ నడిపింపు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జీవగల మా ప్రభా, నమ్మకమైన దేవా, ఈ వాక్యం ద్వారా తండ్రి మేము విని గ్రహించి లోబడినట్లుగా మా హృదయాన్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. వినివారుగా మాత్రం కాకుండా చేయవారుగా ఉంచండి. సమయమును మా తలంపులను స్వాధీనపరచుకోండి. మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన శక్తిగల నామంలో ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. సియోను గీతాల్లో నుంచి 477వ పాట, నీ స్వరము వినిపించు ప్రభువా అనే పాట పాడుకుందాం. స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. 出来了，金城。 నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును.
లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను, ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నన్నుంచుము ప్రభువా నీ విశ్వాసతలో, నీ యందు నిలచునట్లుగా, నీ యందు నిలచునట్లుగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు
వినిపించు ప్రభువా నీ దాసుడాలకించును. ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని విందాం. Praise the Lord. Before we start this second Bible study lesson, let's have a small prayer. Loving Heavenly Father, O God Almighty, the Creator of the universe, thank you, Lord, for bringing us to your presence at this hour, Lord. Particularly, thank you for giving me and Ravi an opportunity to share this Bible study lesson today, Lord. Please fill us with your Holy Spirit. Give us your wisdom. Fill us with your words so that we speak what you intend us or what you purpose us to do. Thank you so much for giving us this opportunity. We pray in the name of Lord and Savior Jesus Christ. Amen. Let us first read a couple of verses from the Bible. మొదటిగా కొన్ని వాక్యాలు చదువుకుందాం బైబిల్ నుండి. Let us first read from the book of 1 Peter, chapter 1, verse 25. మొదటిగా మొదటి పేతురు 1వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. I request all of you to open your Bibles and read along with us. దయచేసి అందరూ బైబిల్ తెరిచి ఈ వాక్యాన్ని చదవండి. 25వ వచనం, మీకు ప్రకటింపబడిన స్వార్థ ఈ వాక్యమే. But the word of the Lord endureth forever, and this is the word which by the gospel is preached unto you. So now let us read Proverbs chapter 30, verse 5. రెండవదిగా సామెతలు 30వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. Every word of God proves true. He is a shield to those who take refuge in him. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. Praise the Lord. Last week during the Bible study we discussed about the Bible's authenticity, importance and relevance to our lives. మరి మొదటి భాగంగా మనం పరిశుద్ధ గ్రంథం అధ్యయనం చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథం యొక్క విశ్వసనీయత, అలాగే దాని యొక్క ప్రాముఖ్యత, మరి దాని యొక్క వివరణ తెలుసుకున్నాము. Today we will discuss about the Bible's preservation and accuracy. మరి ఈ రోజు బైబిల్ యొక్క సంరక్షణ లేక దాన్ని భద్రపరిచిన విధానం మరి దాని యొక్క ఖచ్చితత్వాన్ని తెలుసుకుందాం. Bible has been preserved, as we all know, for more than 3,000 years by now. మరి బైబిల్ గ్రంథము దాదాపు 3000 సంవత్సరాల కంటే అధికముగా భద్రపరచబడింది. Similarly, when we discuss about the accuracy of Bible, we will cover 3 points. మరి బైబిల్ యొక్క ఖచ్చితత్వాన్ని చూసినట్టయితే మనం ఒక 3 విషయాల్ని మనం ఇక్కడ గమనిస్తాం. Firstly, we will try to study how accurate the Bible, the current Bible that we are using, compared to the original handwritten texts. మరి మొట్టమొదటిగా అప్పటి రచనలు, చేతితో రాయబడినటువంటి రచనలకి ఇప్పుడున్నటువంటి బైబిల్ విషయాలకు ఉన్నటువంటి ఖచ్చితత్వం. Secondly, we look at how accurate is the Bible compared to the scientific discoveries. మరి శాస్త్రీయ పరంగా ఆవిష్కరించబడిన దాని గురించి ఎంత ఖచ్చితంగా ఉందో శాస్త్రీయ పరంగా ఖచ్చితత్వం. Thirdly, we look at the accuracy of the Bible prophecies. మూడవదిగా పరిశుద్ధ గ్రంథం యొక్క లేఖనాలు అవి ఎంత ఖచ్చితంగా ఉన్నాయో కూడా చూద్దాం. So let us now look at how the Bible has been preserved for over 3,000 years. మొదటిగా పరిశుద్ధ గ్రంథం ఎలా భద్రపరచబడిందో 3000 సంవత్సరాల నుండి ఒకసారి చూసుకుందాం. God promised that he would preserve his word for future generations. దేవుడు తన వాక్యాన్ని రాబోయే తరాల వరకు భద్రపరుస్తానని ఆయన ప్రామిస్ చేశాడు. ఆయన In the book of 1 Peter chapter 1 verse 23, మరి మొదటి పేతురు 1వ అధ్యాయము 23వ వచనం చూసినట్టయితే, I request you to open your Bibles and follow. దయచేసి ఇక్కడ 22, 23 కలిసి ఉన్నాయి, ఒకసారి చదువుకుందాము. He says there, we are born again by the word of God, which liveth and abideth forever.
మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరికొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. Similarly, in verse 25 in the same chapter, 1 Peter chapter 1 verse 25, we read it earlier. మరి ఇదే అధ్యాయము చివరి వచనంలో మనం ఇందాక చదువుకున్నట్టు He says there, the word of the Lord endureth forever. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే, అది ఎల్లప్పుడూ నిలుచును అని రాయబడింది. We can be more than sure that the Bible has been accurately preserved because God promised to protect it by his divine power. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా తను మాట ఇచ్చాడు, నేను బైబిల్ని భద్రపరుస్తాను అని. Yes, we certainly have the most inspired, very well preserved and accurate word of God today. ఈ రోజు ఆయన భద్రపరిచింది ఏ విధమైతే ఉందో అంతే భద్రమైనటువంటి వాక్యాన్ని మనం ఈరోజు చదువుకుంటున్నాం. Let us see how the God has preserved this word of God for more than 3,000 years. మరి ఏ విధంగా ఈ 3,000 సంవత్సరాల నుండి ఆయన భద్రపరిచారో ఈ బైబిల్ గ్రంథాన్ని మనం ఒకసారి చూసుకుందాం. You know, currently there are 5 billion copies of the world circulated in the world today. మరి ఈ రోజున దాదాపుగా 500 కోట్లకు పైగా బైబిల్ ని ముద్రించబడి ఉంది. Bible has been translated into more than 2,000 languages today. మరి దాదాపు 2,000 భాషలకు పైగా ఇది ముద్రించబడి ఉందని మనం చూస్తున్నాం. The history of the Bible, how it came to be the most widely distributed book in the world, is a remarkable story. మరి మనం చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఎంతో విస్తృతిగా ఈ బైబిల్ పంపిణీ చేయబడి ఉంది. Several thousands of centuries before Christ, కొన్ని శతాబ్దాల ముందు, క్రీస్తు పుట్టక ముందు, the Jewish scribes, priests and prophets kept a record of their history with the God along with their inspired insights and hopes. మరి యూదులైనటువంటి శాస్త్రులు కానీ, ప్రవక్తలు కానీ, యాజకులు కానీ దేవునితో వారికి ఉన్నటువంటి అంతర్దృష్టిని కానీ వారి యొక్క ఆశను చరిత్రలో వ్రాయబడి ఉంది, నమోదు చేశారు. Because they were so important for their lives, they copied and recopied it very carefully over the centuries. ఇది వాళ్ళ జీవితంలో ఎంతో ముఖ్యమైనది కాబట్టి దీన్ని వాళ్ళు చేతురాతతో చూసి రాయటం ద్వారా భద్రపరిచారు. We must remember that these are all handwritten copies. At that time, there was no printing machine. మరి ఆ టైంలో ఈ ప్రింటింగ్ మిషన్స్ అలాంటి ఏమి లేవు కాబట్టి వాళ్ళు వారి యొక్క చేతి రాతతో రాసి ఎంతగానో భద్రపరిచారు. Printing machine was invented only in the 15th century by Johannes Gutenberg. మరి ఈ ప్రింటింగ్ మిషన్ అనేది 15వ శతాబ్దంలో జోహానెస్ గూటెన్బర్గ్ ఆయన కనిపెట్టారు. So as the time passed, the secret writings were grouped into 3 categories. మరి కాలానుసారంగా ఈ సీక్రెట్ గా రాసినటువంటి ఈ బైబిల్ లేఖనాలు ఏదైతే ఉందో దాన్ని 3 విభాగాలుగా సమూహరించారు. The 3 categories are: one is the law, the second one is the prophets, and the third is the writings. మరి మొదటిగా చూసినట్టయితే ఒకటి ధర్మశాస్త్రము, రెండవది ప్రవక్తలు మరియు మూడవది రచనలుగా ఉంది. Eventually these 3 books came together to be known as a canon or a Hebrew Bible. మరి ఈ 3 గ్రంథాలని, లేఖనాల్ని మనం సమూహరించినట్టయితే దీన్ని హీబ్రూ బైబిల్ గా పిలువబడింది. During this time, Alexander and his successors have invaded the ancient world, so Greek became the common language for several centuries. మరి అలెగ్జాండర్ సమయంలో దండెత్తినప్పుడు ఆ టైంలో ఈ గ్రీకు భాష ఎంతగానో ఆ టైంలో ఉందన్నమాట. గ్రీకు భాష మోస్ట్ కామన్ లాంగ్వేజ్. గ్రీకు భాష సామాన్య భాష అయిపోయింది అందరికీ కూడా. దట్ ఈస్ వై అనేది ఆ సమయంలో సామాన్య భాషగా ఉంది. సో దట్ ఈస్ వై మోస్ట్ ఆఫ్ ఆల్ ద న్యూ టెస్టమెంట్ బుక్స్ ఆర్ రిటన్ ఇన్ గ్రీక్ లాంగ్వేజ్. అందుకనే ఈ ప్రతి ఒక్క భాష గ్రీక్ భాషలోనే రాయబడి ఉంది. సో ఇనిషియల్లీ దిస్ ఓల్డ్ టెస్టమెంట్ they were all translated into Greek language, and that book used to be called as Septuagint. మరి చూసినట్టయితే
ఈ హిబ్రూ భాష ఏదైతే రాయబడి ఉందో ముందుగా గ్రీకు భాషని దీనిని సెప్ట్యూజింట్ గా పిలువబడింది. So this Greek version, which is called Septuagint, is the one that Jesus has used and also the early church has used it. మరి మొట్టమొదటిగా ఈ సెప్ట్యూజింట్ అనే భాషని యేసుక్రీస్తు ఆయన వాడుకలో చూశారు. అలాగే మొట్టమొదటి సంఘం కూడా దీన్ని వాడబడింది. So we have, I've said already that the New Testament, they are all written in Greek language. మరి ముందుగా చూసినట్టయితే నూతన నిబంధన గ్రీక్ లాంగ్వేజ్ లో గ్రీక్ భాషలో రాయబడింది. Eventually, guided by the Holy Spirit, the early church put together a collection of books that most accurately testify to Jesus Christ. మరి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి మరి ఈ పుస్తకాలన్నీ ఒక చోట చేర్చబడి ఉన్నాయి. So by the 4th century, the New Testament was officially recognized. మరి 4వ శతాబ్దంలో నూతన నిబంధనను సంకల్పన చేశారు. So around this time, under the encouragement of Emperor Constantine, the Old Testament and the New Testament both were put together as one single book, which is the Bible. మరి కాన్స్టంటైన్ అనే చక్రవర్తి ఆయన ఈ పాత నిబంధనని కొత్త నిబంధనని రెండింటిని ఒక గ్రంథంగా చేశారు. So the initially, as soon as this Old Testament and New Testament were put together, the translations into other languages have started. మరి ఎప్పుడైతే ఈ పాత నిబంధన కొత్త నిబంధన దాన్ని గ్రంథంగా చేశారో మరి ఇతర భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఇతర భాషల్లో కూడా తర్జుమా చేయడం ప్రారంభించారు. So the earliest translation, most significant translation was into Latin language, and that book was called Vulgate. మరి మొదటగా ఈ పూర్తి బైబిల్ ని లాటిన్ భాషలో దాన్ని తర్జుమా చేశారు. దాన్ని వల్గేట్ గా పిలువబడింది. So Vulgate became the official book of the early Christianity. మరి వల్గేట్ మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి బైబిల్ గా నిర్ధారించబడింది. After that, many thousands of people worked relentlessly, selflessly, and even sacrificed their lives to bring this most valuable word of God into our hands today. మరి తర్వాత మనం చూసుకున్నట్టయితే ప్రపంచంలో ఎంతో మంది నిరంతరంగా కృషి చేసి ఎడతెగని విశ్వాసంతో ఈ బైబిల్ ని తర్జుమా చేయడం ప్రారంభించారు. This was possible due to the perseverance and sacrifice of those who never wavered from their faith that the Bible should be made available to everyone who wishes to read it. మరి దీన్ని ఎంతో మంది ఈ బైబిల్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉండడానికి ఎంతో మంది వారు ఎంతగానో కృషి చేశారు. But that does not mean every person in the world today have open access to the Bible. మరి ఈ విధంగా చూసినట్టయితే మరి ప్రతి ఒక్కరికి ఇప్పుడు బైబిల్ అనేది ఉండకపోవచ్చు వారి చేతిలో. Bible continues to be prohibited in some parts of the world. మరి బైబిల్ గ్రంథం అనేక దేశాల్లో ఇప్పటికీ నిషేధించబడి ఉంది. In these places, nobody is allowed to openly profess Bible and the Christianity. మరి బహిరంగంగా దీని గురించి బోధించడం కానీ దీని మీద విశ్వాసం చూపించడం కానీ కొన్ని దేశాల్లో లేదు. One can face persecution, imprisonment, and even death penalty for owning or preaching a Bible. మరి ఈ బైబిల్ని ఒకవేళ వాళ్ళు ప్రీచ్ చేసినట్టయితే ప్రచారం చేసినట్టయితే వాళ్ళు ఎంతగానో శిక్షార్హులు, తర్వాత వాళ్ళు జైల్లో కూడా వేయబడతారు, కుదిరితే వాళ్ళకి మరణ శిక్ష కూడా విధించబడుతుంది. But many people are ready to risk their lives to get a Bible today in those places. అయినప్పటికీ ఎంతో మంది వారి యొక్క ప్రాణాలని తెగించి ఈ యొక్క బైబిల్ ని తర్జుమా చేయడానికి ముందుకు వస్తున్నారు. It is because they believe Bible is more than a simple collection of books and it is the true word of God. ఎందుకంటే ఇది నిజమైన పుస్తకం అని వారు విశ్వసించారు కాబట్టి. It is because they believe that Bible is revealing the God's love, encouragement and instructions to the humanity. మరి వాళ్ళు ఎందుకు విశ్వసిస్తారంటే దేవుని యొక్క ప్రేమ మరి ఆయన చూపించే ప్రోత్సాహం కానీ ఆయన మనుషుల మీద చూపించిన మానవత్వం కానీ ఇది ఇప్పటికీ ఉంది కాబట్టి. Old Testament, the Hebrew Bible, has been hand copied meticulously by teams of Jewish scribes for several centuries. మరి పాత నిబంధనలు చూసుకున్నట్టయితే యూదులైనటువంటి శాస్త్రులు ఈ లేఖనాలన్నిటిని వాళ్ళు భద్రపరిచారు.
You must have heard about this Dead Sea Scrolls. మరి మీరు డెడ్ సీ పత్రాలు లేకపోతే డెడ్ సీ చుట్టలు అనేవి చూసుంటారు. These are the Hebrew manuscripts that were discovered during the period 1947 to 1956. 1956 సంవత్సరం లోపు ఈ యొక్క మానవుల ద్వారా రాయబడినటువంటి ఈ పత్రాన్ని వారు ఈ డెడ్ సీ దగ్గర చూశారు. They were preserved in the caves in a place called Qumran in the West Bank near the Dead Sea. మరి డెడ్ సీ దగ్గర ఉన్నటువంటి వెస్ట్ బ్యాంక్ దగ్గర కుమరన్ గుహలు అని ఉన్నాయి, అక్కడ దీన్ని భద్రపరిచారు. Similarly, subsequently, there were several other scrolls discovered in another place called Cave of Horror in Israel. కేవ్ ఆఫ్ హారర్ అనేది ఇజ్రాయెల్ దేశం దగ్గర కూడా మరికొన్ని పత్రాలను వారు గుర్తించారు. Some of these scrolls were written on parchment. Parchment is the skin of an animal. మరి పార్చ్మెంట్ అనేది అదేంటంటే కొన్ని పత్రాలు మరి జంతు తోలు మీద రాయబడి ఉంది. Some of them were written in papyrus. Papyrus is made from the stem of a water plant. మరి కొన్ని ఏమో పాపిరస్ అనగా నీటి మొక్క యొక్క కాండాలు, అదొక చాపలాగా పరిచి దాని మీద రాయబడి ఉన్నాయి. Some are written on copper metal sheets. మరి కొన్ని ఏమో రాగి పత్రాల మీద రాయబడి ఉన్నాయి. They were carefully rolled up and preserved inside the pots and put in the caves. మరి ఎంతగానో భద్రపరిచి దాన్ని చుట్టి మరి ఒక కుండల్లో భద్రపరిచారు వీటిని. If you want to know why they did that, మరి మీరు ఎందుకు ఈ విధంగా వారు చేశారో తెలుసుకోవాలనుకుంటే, in AD 70, after Jesus Christ's resurrection, when the Jews revolted against the Romans, at that time, in the fear of the Romans, when the whole country of Israel was destroyed at that time, and the Israelis were spread all over the world, that was the time some of these Jewish people preserved these scrolls. మరి 1870 సంవత్సరంలో ఎప్పుడైతే రోమన్లు ఈ ఇజ్రాయెల్ మీద దండెత్తారో ఆ సమయంలో ఇవన్నిటిని భద్రపరిచి వారు జాగ్రత్త పెట్టారు. AD 70. This was in the year AD 70. Jesus Christ, after the death, 40 years after the resurrection of Jesus Christ. మరి క్రీస్తు పుట్టిన తర్వాత 70వ సంవత్సరంలో. Similarly, these scrolls have the records of most of the Old Testament books. మరి ఈ పత్రాలు చూసినట్టయితే ఎక్కువగా పాత నిబంధనకు సంబంధించినటువంటి పత్రాలుగా గమనిస్తాం. Such scrolls were found recently in the year 2017 and even in 2021. మరి అలాంటి కొన్ని పత్రాలు 2017 సంవత్సరం, ఈ సంవత్సరం 2021లో కూడా చూసాం మనం. New Testament, in comparison of other ancient writings, gives us a good measure of reliability. మరి నూతన నిబంధన మీ ఇతర పత్రాలు కనుక చూసినట్టయితే ఇప్పుడు అది ఇంకా ఎంతగానో స్పష్టంగా ఉంటాయి. There are 8,000 manuscripts of the Latin Vulgate, but there are 13,000 manuscripts of the New Testament. మరి చూసినట్టయితే పాత నిబంధన గ్రంథం ఏదైతే వల్గేట్ అని ఇందాక మనం చెప్పబడ్డామో దాదాపు 8,000 పత్రాలు దొరికాయి. అదే నూతన నిబంధన చూసినట్టయితే దాదాపు 13,000 పత్రాలు ఉన్నాయి. So the manuscripts, handwritten books, give us more confidence that these were carefully copied over the years. మరి చూసినట్టయితే ఈ చేతి రాతతో దొరికినటువంటి ఈ పత్రాలని ఎంతగానో జాగ్రత్తగా వీళ్ళు భద్రపరిచారు వీళ్ళు. So let us also now look at the accuracy of the Bible. మరి పరిశుద్ధ గ్రంథం యొక్క ఖచ్చితత్వాన్ని మనం చూద్దాం. Proverbs chapter 30 verse 5 says that every word of God is tested and is pure. మరి సామెతలు 30వ అధ్యాయం 5వ వచనం చూసినట్టయితే దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. ఇందాక మనం చదువుకున్నాం. Similarly, in the Luke chapter 16 verse 17, it says, and it is easier for earth and heaven to pass away than one tittle of the law to fail. మరి లూకాసు వార్త 16వ అధ్యాయం 17వ వచనం చూసినట్టయితే ధర్మశాస్త్రంలో ఒక్క పొల్లైన తప్పిపోవట కంటే ఆకాశంలో భూమియు గతించిపోవట సులభము. So these verses are giving us the comfort that the Bible is very accurate. మరి ఈ వాక్యాలు మరి బైబిల్ గ్రంథము
బట్టి అవి ఎంత ఖచ్చితంగా ఉన్నాయి అన్నది ఆదరణ మనకు చూపిస్తుంది. So let us now look at the accuracy of the content of the Bible we have today with the original writings. మరి పూర్వం రాయబడినటువంటి వ్రాతలకి దానికి ఉన్నటువంటి ఖచ్చితమైన విషయాన్ని ఇప్పుడు మనం ఒకసారి గమనిద్దాం. The Bible scholars, they've done a detailed and thorough analysis of the various Bible writings. బైబిల్ స్కాలర్స్ ఎంతగానో డీటెయిల్డ్ గా వీరు రాసినటువంటి రచనలను వారు గమనించారు. They used very skillful and carefully prescribed methods. మరి వాళ్ళు అనేక పద్ధతులను ఉపయోగించి జాగ్రత్తగా నైపుణ్యంతో వీటిని భద్రపరిచారు. And this analysis proves that Bible has been preserved very accurately. మరి ఈ విషయాలన్నీ చూసుకున్నట్టయితే, ఈ పద్ధతులన్నీ చూసుకున్నట్టయితే బైబిల్ గ్రంథాన్ని వాళ్ళు ఎంతగానో ఖచ్చితంగా భద్రపరిచారని తెలియజేస్తుంది. So the Bible we have today is the most reliable and authentic record of the original writings. మరి అప్పుడు ఉన్నటువంటి బైబిల్, ఇప్పుడు మనం చూస్తున్న బైబిల్ విశ్వసనీయతకు, యాక్యురసీకి అంటే ఖచ్చితత్వానికి నిదర్శనంగా ఉంది. In fact, Jewish scribes have a very fantastic method of counting even the letters, number of letters and number of words in a book. Number of words and number of letters in a book they have counted. ఓకే, యూదులైనటువంటి శాస్త్రులు వాళ్ళు ఎంతగానో వాళ్ళు ఎలాంటి పద్ధతి ఉపయోగించేవారంటే ప్రతి పదాన్ని అలాగే అక్షరాలను కూడా లెక్కించేవారు వాళ్ళు. So if a new copy does not tally with that count, they will reject that copy. మరి ఒక కొత్తగా రాసినటువంటి పత్రం దీనికి సరిపోలేదు అనుకోండి, దాన్ని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. So they protected it so carefully. అంత జాగ్రత్తగా దాన్ని వాళ్ళు భద్రపరిచారు. When you look at the Isaiah scroll, which is one of the Dead Sea scrolls, మరి ఈ డెడ్ సీలో దొరికినటువంటి పత్రాలు యెషయా పత్రాన్ని చూసినట్టయితే, యెషయా it has all the 66 chapters of the book of Isaiah we have today. మరి దానిలో మొత్తం 66 అధ్యాయాలు అలాగే ఉన్నాయి. It completely tallies with the King James version of the Bible or with the Hebrew Bible. మరి హీబ్రూ బైబిల్ కానీ మరి మనం చదువుతున్నటువంటి కింగ్ జేమ్స్ వర్షన్ తో పాటు దానికి సరిపోలే ఉంది. So this is one of the most very well preserved scrolls. మరి ఇది ఈ యెషయా పత్రం ఏదైతే ఉందో దాన్ని ఎంతగానో చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. So this proves that the Bibles we have are the most accurately preserved. మరి ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ ని ఎంతో జాగ్రత్తగా ఖచ్చితంగా నేను భద్రపరిచారని మనకు తెలియజేస్తుంది. In fact, this Isaiah scroll is put on display in many countries worldwide. One can go and see it. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యెషయా గ్రంథాన్ని వారి యొక్క డిస్ప్లేలో పెట్టారు. So in order for us not to have any doubt about the Bible's accuracy, మరి బైబిల్ యొక్క ఖచ్చితత్వాన్ని మనం ఏది సందేహించుకోకుండా ఉండాలంటే, God has given us an example of his ability to preserve the scriptures. దేవుడు మనకు కొన్ని ఉదాహరణలు ఈ లేఖనాలను ఎలా భద్రపరిచారు అనేది మనకు చూపిస్తుంది. So what is this example? మరి ఈ ఉదాహరణలు ఏంటో చూద్దాం. Jesus Christ, when he was referring to the Old Testament, he was referring to a 1000-year-old document. మరి యేసు ఈ 1000 సంవత్సరాల ముందు ఏదైతే ఉందో ఈ డాక్యుమెంట్ ని తను రిఫర్ చేసుకున్నప్పుడు, వాడుకలో తీసుకున్నప్పుడు Jesus quoted from this Old Testament several times. మరి యేసు ప్రభువే ఈ పాత నిబంధన నుంచి ఎన్నో పదాలని, ఎన్నో వాక్యాలని ఆయన వాడుకలో తీసుకున్నారు. He never doubted the integrity of this Bible, Old Testament. ఆయన ఎప్పుడు దీని ఉన్నటువంటి ఖచ్చితత్వాన్ని ఆయన ఎప్పుడు ప్రశ్నించలేదు. ఆయన being the Son of God, if he showed so much of confidence on it, it tells us that it is the God's word and it is most accurately preserved word. మరి దేవుని కుమారుడై ఆయనే సందేహించినప్పుడు అది ఖచ్చితంగా చెప్తుంది ఇది ఎంతగానో ఖచ్చితమైనటువంటి పరిశుద్ధ గ్రంథం అని. In fact, in Matthew 15 verse 6, he says this is the word of the God. He talks about the Old Testament and he says this is the word of the God. దేవుని వాక్యం అని మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనంలో చెప్తుంది. Similarly, in John chapter 10 verse 35, మరి యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో కూడా it says there the scripture can never be broken, it cannot be broken. 35వ వచనం చూసినట్టయితే యోహాను సువార్త 10:35,
లేఖనము నిరర్ధకము కానేరదు కదా అని So this తెలియజేస్తుంది. gives us the comfort that the Bible we have today is the most accurate compared to the original writings. మరి ఇంతకు ముందు రాసినటువంటి లేఖనాలు కనుక చూసినట్టయితే ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం ఎంతో ఖచ్చితమైనటువంటి గ్రంథం. So now let us look at the scientific accuracy of the Bible. మరి ఇప్పుడు మనం శాస్త్రీయపరమైనటువంటి ఖచ్చితత్వాన్ని చూద్దాం. Let us see how the Bible is scientifically accurate and reliable. మరి శాస్త్రీయ పరంగా ఎంత ఖచ్చితంగా ఉందో బైబిల్ ఒకసారి చూద్దాం మనం. It is amazing to know that the books written by shepherds, fishermen, etc. have transcended the times. It has transcended the science. It has even transcended the major world-shaking discoveries. మరి ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే మరి జాలర్లు అలాగే గొర్రెల కాపర్లు వారు ఉపయోగించినటువంటి పదాలు ఎంతో ముందుగానే వాళ్ళు వ్రాయబడి ఉన్నాయి. అది You know, there is a famous quote that says, "Science gives knowledge and Bible gives wisdom." మరి శాస్త్రీయ పరంగా చూసుకున్నట్టయితే సైన్స్ తెలియనిస్తుంది, ఆ బైబిల్ జ్ఞానాన్ని ఇస్తుంది. You know, the science and Bible are not rivals. Science is complementary to Bible. మరి సైన్స్ బైబిల్ ఏం వ్యతిరేకం కాదు, అవి రెండు అభినందనీయమైనటువంటి. In fact, Bible gives us answers where science fails to give us answers. మరి సైన్స్ ఎక్కడైతే విఫలమైందో ఆ చోట బైబిల్ మన ఆ ప్రశ్నలకి సమాధానాలు ఇస్తుంది. Let us see some examples. మరి ఉదాహరణకు కొన్ని ఉదాహరణ చూద్దాం. Genesis chapter 1 verse 1, we all know it says, "In the beginning God created the heaven and the earth." ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చూసినట్టయితే ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. Remember this word, in the beginning. మరి ఇక్కడ చూడండి, ఆది యందు. You know, scientists and atheists, they mocked at this word. మరి సైంటిస్ట్ ఈ మాటను వారు గమనించారు. అది దీన్ని హేళన చేశారు. దీన్ని హేళన చేశారు. Thousands of years they mocked at it. మరి ఈ కొన్ని వేల సంవత్సరాలు ఈ మాటను వాళ్ళు హేళన చేశారు. వాళ్ళు Because they believed that the universe, this entire universe, which is made of three major elements as per science, one is the time, second is the space, the third is the matter. All these three and the universe were eternal. They were there from all through. There was no beginning for it. వాళ్ళు ఎంతగా హేళన చేశారంటే వాళ్ళు ఏమి నమ్మేవారంటే, ఏం విశ్వసించేవారంటే, శాస్త్రవేత్తలు ఈ విశ్వానికి సంబంధించి ఈ సమయము, స్థలము, పదార్థం అనేది శాశ్వతమైనదని అనుకునేవారు. But in 1920, a scientist, through a theory called Big Bang theory, he said they all had a beginning at one point of time. మరి 1920 సంవత్సరంలో ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని దాన్ని బట్టి వాళ్ళు ఏం విశ్వసించారంటే ఈ విశ్వానికి ఒక ఆరంభం ఉందని గమనించారు. In fact, I am not going into the details of this Big Bang theory, but I want to tell you it is complementary to what the God's word is saying. బిగ్ బ్యాంగ్ థియరీ సిద్ధాంతాల గురించి మనం ఇప్పుడు ఏం లోతుగా వెళ్ళట్లేదు, కానీ అది దేవుని వాక్యానికి ఎలా అనుగుణంగా ఉందో అన్నది వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు Imagine a shepherd declared 3000 years before the science realized that the universe had a beginning. చూసారా, ఈ గొర్రెల కాపర్లు 3000 సంవత్సరాల ముందు ఈ విశ్వానికి ఒక ఆరంభం ఉందని ఆయన గుర్తెరిగారు, ఆయన గమనించారు. In fact, even this Big Bang theory was invented by a priest. మరి ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని కూడా ఒక 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 ప్రీస్ట్ అంటే He's a Belgian cosmologist and a priest whose name is Georges Lemaître. జార్జెస్ లిమిటర్ అనేటువంటి ఈయన విశ్వానికి సంబంధించినటువంటి ఈయన శాస్త్రవేత్త, ఈయన ప్రీస్ట్ కూడా, ప్రవక్త కూడా. So as a scientist and priest, he invented this theory to support what Genesis 1:1 says. మరి ఈ సిద్ధాంతాన్ని ఆయన ఆదికాండం 1:1 మద్దతు చేస్తూ ఆయన చెప్పాడు ఈ మాటని. So let us also look at another amazing factor about this Trinity. మరి ఈ ట్రినిటీ అనగా త్రిత్వం గురించి ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం. We all know that our God is a holy Trinity, God the Father, God the Son, the Jesus, and the Holy Spirit. మరి మనందరికీ తెలుసు దేవుడు త్రిత్వమే ఉన్నాడు, యెహోవా దేవుడు,
అలాగే యేసుక్రీస్తు, ఆయన కుమారుడు, అలాగే పరిశుద్ధాత్మ. Similarly, what is amazing is this time, space, and matter also have three components in it. మరి ఈ టైం అనగా సమయము, స్థలము, ఈ పదార్థం కూడా ప్రతి దాంట్లోనూ మూడు విషయాలు ఉంటాయి. Time has past, present, and future. మరి సమయం చూసుకున్నట్టయితే గతము, వర్తమానం, భవిష్యత్తు ఉంటుంది. Space has length, width, and the height. మరి స్థలం చూసుకున్నట్టయితే ఎత్తు, వెడల్పు, పొడవు ఉంటుంది. Similarly, matter has the liquid form, gas form, and the solid form. మరి పదార్థం చూసుకున్నట్టయితే ద్రవ పదార్థము, వాయువు, ఘన పదార్థంగా ఉంటుంది. How amazing, the three key elements for forming the universe also had Trinity in them. మరి చూసారా, ఈ ప్రపంచవ్యాప్తంగా చూసినటువంటి ఈ మూడు విషయాలు కూడాను వాటిలో నిషిద్ధమై ఉన్నాయి. That shows they were created by the God, the Holy Trinity. మరి ఇవి దేవుడు సృష్టించాడని నిరూపిస్తున్నాయి. Let us go to another example. మరి ఒక ఉదాహరణ చూద్దాము. Isaiah chapter 40 verse 22. యెషయా 40 అధ్యాయం 22వ వచనం. I request you to open your Bibles and look at this verse. దయచేసి యెషయా 40 అధ్యాయం 22వ వచనం చూడండి. It's an amazing verse. ఇదెంతో ప్రాముఖ్యమైనటువంటి వాక్యం. ఆయన Isaiah in 700 BC, మరి 700 సంవత్సరాల ముందు, before Christ, 700 years before Christ, క్రీస్తు పూర్వం 7 సంవత్సరాల ముందు, 700 సంవత్సరాల ముందు, Isaiah said that the God sitteth upon the circle of the earth. మరి యెషయా ఈ మాటను చెప్తున్నాడు. ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసెను, ఒకడు గుడారము వేసినట్లు ఆయన దాని నివాసస్థలముగా ఏర్పరచెను. So this word circle in English, when you look at the original word in Hebrew, it meant a sphere. మరి ఈ సర్కిల్ అనగా చుట్టూ ఏదైతే ఉంటుందో అది హీబ్రూ భాషలో కనుక చూసినట్టయితే దాన్ని ఒక గోళంగాను నిర్వర్తిస్తారు. So the original Hebrew Bible Isaiah indicated that the earth is like a globe. మరి యెషయా మరి ముందుగానే చెప్పాడు ఈ భూమి గోళంగా ఉందని. But after Isaiah said this, nearly 2200 years, the whole world and all the scientists believed that the earth was flat. మరి యెషయా చెప్పక ముందు అనగా 2002 సంవత్సరాలకు ముందు అందరూ భూమి భూగోళంగా లేదని వాళ్ళు గమనించారు. అది యెషయా చెప్పిన తర్వాత, యెషయా ఈ విషయం బైబిల్లో రాసిన తర్వాత 2200 సంవత్సరాల వరకు సైంటిస్టులు అందరూ భూమి చదరంగా, ఫ్లాట్ గా ఉందని నమ్మారు, విశ్వసించారు. It is only in 1520 that an explorer by name Ferdinand Magellan, he navigated around the globe and said earth is like a globe. మరి 1520 సంవత్సరాల్లో ఫెర్డినాండ్ మ్యాగెల్లన్ అనే అతను ఈ ప్రపంచవ్యాప్తంగా చుట్టూ చూసి అప్పుడు భూమి భూగోళంగా ఉందని గమనించాడు ఆయన. How amazing wisdom Isaiah had. మరి ఎంత దూరదృష్టి యెషయాకి. Similarly, let us look at another example. Job chapter 26 verse 7. మరి ఇంకొక ఉదాహరణ చూసుకున్నాము. యోబు గ్రంథము 26:7. If you read it, open your Bibles and read it. He stretcheth out the north over the empty place and hangeth the earth upon nothing. చూసినట్టయితే శూన్య మండలం పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని వ్రేలాడి చేశాను. So, Job is one of the oldest books in the Old Testament. మరి యోబు ఎంతో పాత నిబంధనలో చాలా పాత పుస్తకం అది. He is very boldly declaring that earth as a globe is suspended over nothing. మరి ఆయన ఈ విషయాన్ని ఆయన ధృవీకరిస్తున్నాడు, భూమి శూన్యంగా ఉందని. For 2700 years after Isaiah wrote this, scientists and the whole world believed that the earth was flat and supported by columns.
మరి 2700 సంవత్సరాల ముందు తర్వాత రాశాక ఈ భూమి చదునుగా ఉందని వాళ్ళు చెప్పారు. దానికి ముందు ఈ భూమి వేలాడదీసి ఉందని చెప్పారు ఆయన. Mesopotamian culture even believed that the earth is flat and floating on an ocean. మరి మెసొపొటేమియాలో వాళ్ళు కూడా చూసినట్టయితే వారు ఈ భూమి చదునుగా ఉంది, తర్వాత తేలుతుందని వాళ్ళు చెప్తూ ఉంటారు. Only in 1473 a scientist by Copernicus realized and declared that the earth is suspended over nothing, it is in the empty space. మరి 1473లో కొపెర్నికస్ అతను ఒక ఖగోళ శాస్త్రవేత్త, ఆయన మాత్రమే భూమి వేలాడదీసి ఉందని ఆయన చెప్పారు ఆయన. How amazing this word of God. మరి చూసారా దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమైనదో. It is not because those shepherds or those fishermen have written it, but it is because it was dictated directly by the God. మరి ఈ గొర్రెల కాపర్లు అలాగే జాలర్లు చెప్పినట్టు కాకుండా దేవుని ద్వారా వారికి చెప్పబడింది కాబట్టి వారు ఈ విషయాన్ని వారు చెప్పగలిగారు. We can go on. There's so many examples where science has actually proved that the Bible is correct. మరి ఈ విధంగా చూసుకున్నట్టయితే సైన్స్ బైబిలే నిజమైనదని అనేక ఉదాహరణలు చెప్తుంది. For now, let us move on to the accuracy of the Bible prophecies. మరి ఇప్పుడు లేఖనం యొక్క ఖచ్చితత్వాన్ని ఒకసారి చూసుకుందాం. You know, Bible accurately foretold specific events several centuries before they happened. మరి ఈ లేఖనాలు, బైబిల్ యొక్క లేఖనాలు అవి సంభవింపక ముందే కొన్ని వందల సంవత్సరాలు పూర్వం నుంచి ఈ ఖచ్చితత్వాన్ని రుజువు చేస్తున్నాయి. There are nearly 2,500 prophecies in the Bible, out of which more than 2,000 have already been fulfilled. మరి బైబిల్లో దాదాపు 2,500 లేఖనాలు ఉన్నాయి. అందులో దాదాపు 2,000 లేఖనాలు నెరవేర్చబడ్డాయి. Even those 500 odd, they all talk about the future, the end times, the rapture, the second coming of Jesus, and they will all be revealed or unfolded as the days go by. మరి మిగిలిన 500 లేఖనాలు భవిష్యత్తుకు, వర్తమాన కాలానికి అవి ఏ విధంగా జరగబడతాయో అనేది అవి మనం చూస్తున్నాం. You know, mathematical, there is a theory of probability. I won't go into it, but if you calculate the theory of probability, it is impossible for 2,000 prophecies to happen. Whatever has happened so far, the science says that it was impossible to happen, but they happened very accurately. మరి మ్యాథమెటికల్ పరంగా చూసుకున్నట్టయితే దాదాపు ఈ 2,000 లేఖనాలు ఏదైతే ఖచ్చితంగా జరిగాయో అవి అసలు జరగడానికి శూన్యం, అది జరగడానికి అసంభవం. అయినప్పటికీ జరగలేదు, అయినప్పటికీ ఈ లేఖనాలు అనేది అది రుజువు అని జరిగిపడ్డాయని నిరూపిస్తుంది. Let us look at a few examples here. మరి ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూసుకుందాము. Daniel chapter 9 verse 25 says, మరి దానియేలు 9వ అధ్యాయము 25-26 చూసుకున్నట్టయితే, here the prophet Daniel in around 500 BC he is saying, క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల ముందు ఆయన ఈ విధంగా చెప్తున్నారు ఆయన, that a king will give a declaration to restore Jerusalem. మరి ఒక రాజు ఒక ఆజ్ఞను జారీ చేస్తారు, to restore Jerusalem. మళ్ళీ యెరూషలేముని తిరిగి కట్టించడానికి. After that order, in 483 years, Messiah will start his ministry. మరి ఆయన జారీ చేసినటువంటి ఆజ్ఞ జారీ చేసిన 483 సంవత్సరాల తర్వాత మెస్సయ్య తన పరిచర్యను ఆరంభిస్తారని. The fulfillment was very accurate. Historians and Bible scholars believe that this was fulfilled very accurately. మరి ఇది ఎంతో ఖచ్చితంగా నెరవేరింది అని వారు విశ్వసిస్తారు. A king by name King Artaxerxes issued the order for restoration of Jerusalem in 458 BC to the prophet Ezra. మరి ప్రవక్త ఎజ్రాకి క్రీస్తు పూర్వం 458వ సంవత్సరంలో రాజు అయినటువంటి అర్టాక్సెర్క్స్ ఈ ఆజ్ఞను జారీ చేస్తారు. Exactly 483 years later, in AD 26, Jesus started his ministry in Galilee. సరిగ్గా 483 సంవత్సరాలు అనగా 26వ సంవత్సరంలో యేసుక్రీస్తు
తన పరిచయం ఆరంభించారు. Similarly, Daniel also said this Messiah will be killed, and after he is killed, then Jerusalem will again be destroyed. మరి అలాగే దానియేలు కూడా యెరూషలేము రెండోసారి ధ్వంసం అవ్వకముందే మెస్సీయ చంపబడతాడని కూడా చెప్పారు. So we know both have happened very accurately. We all know about it. మరి చూసాం ఈ రెండు ఎంతో ఖచ్చితంగా నెరవేరబడ్డాయి. Similarly, the prophet Micah in chapter 5 verse 2, Micah 5:2, he says that this Messiah will be born in Bethlehem. He said this in 700 BC. మరి క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలో యేసు బెత్లెహేము జన్మిస్తాడని మీకా 5:2లో బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అన్న మాటను సెలవిచ్చారు ఇక్కడ. And we all know that this is the most celebrated fact in history that Jesus was born in Bethlehem. మరి ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభు బెత్లెహేములో జన్మించారన్న నిజాన్ని మనం అందరం గ్రహిస్తాం. Similarly, Zechariah chapter 11 verse 12 to 13, మరి అలాగే జకరియా 11:12-13 వచనాల్లో చూసినట్టయితే Zechariah says Messiah would be betrayed for 36 pieces of silver, and that will be used to buy a burial ground. మరి మెస్సయ్య 30 వెండి నాణెంలకు అమ్ముడుపోయి మోసపోయి ఈ డబ్బుతో శ్మశానం కొంటారని రాయబడి ఉంది. We know that this was fulfilled in Matthew chapter 27. మరి ఇది మత్తయి సువార్త 27వ అధ్యాయం అందులో ఇది చూసాం మనం. There Judah was paid 30 pieces of silver, which he rejected, and the priests have used it to buy a burial ground. మరి మత్తయి సువార్త 27వ అధ్యాయం 7వ వచనం చూసినట్టయితే ఇస్కరియోతు యూదాకి 30 వెండి నాణాలు చెల్లించారు. 7వ వచనం స్పష్టంగా ఈ విధంగా తెలియజేస్తుంది. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. Similarly, King David and Zechariah have prophesied about the crucifixion of Jesus even before the method of crucifixion. In fact, the crucifixion as a death punishment was not even invented when they prophesied about it. మరి దావీదు అలాగే జకరియా కూడా దాదాపు 400 సంవత్సరాల ముందే యేసుక్రీస్తు సిలువ వేయబడు పద్ధతిని కనుగొన్నారు. In fact, they said very clearly, and we all know, of course, Jesus was crucified. మరి మనందరికీ తెలుసు యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారని. David said that in Psalms chapter 22 and verse 34. Chapter 34, chapter 22 and chapter 34. మరి కీర్తనలు 22:34లో దావీదు ఈ విధంగా తెలియజేస్తున్నారు. Similarly, Zechariah said this in chapter 12 verse 10. మరి జకరియా 12వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఈ విధంగా తెలియజేస్తుంది. They also said that the Messiah will be pierced and no bones will be broken. మరి మెస్సయ్య సిలువ వేయబడినప్పుడు ఆయన శరీరం ఛిద్రమై ఆయన పొడవబడతాడని మరి ఆయన వెముకలు విరిగిపోవని చెప్పబడి ఉంది. You know, in the method of crucifixion, breaking the bones is just to ensure that the person on the cross has died before his body is pulled out. మరి సిలువ వేయబడి పద్ధతిలో మనం ఈ విషయం చూస్తాం ఏంటంటే వాళ్ళ యొక్క ఎముకల్ని వాళ్ళు విరగొడతారు. But in the case of Jesus, because he was already dead, they did not break his bones and they pierced him to check if he is dead or not. మరి యేసుక్రీస్తు వారిని చూసినట్టయితే ఆయన ఎముకల్ని ఏమి విరగొట్టలేదు, కానీ ఆయన చనిపోయారో లేదా అని రూఢీకరించడానికి ఆయనని పక్కటెముకలో పొడిచారు ఆయన్ని. Imagine they were all Roman soldiers. They did not know about the Old Testament. Yet this prophecy was fulfilled. మరి ఈ వాళ్ళందరూ రోమాకు సంబంధించినటువంటి సైనికులు, మరి వారికి పాత నిబంధన ఇవన్నీ ఏం తెలియదు, అయినా సరే ఈ యొక్క వాక్యం ఇక్కడ నెరవేరబడింది ఈ లేఖనాలు. So there are hundreds of prophecies. We can go on and see how accurately they were fulfilled. మరి దాదాపు 100 రకాలైనటువంటి లేఖనాలు ఈ ఎలా నెరవేరబడ్డాయో అనేది ధృవీకరిస్తాయి. But now I want to discuss about a prophecy which is likely to happen in our generation.
మరి మన జనాంగంలో ఇప్పుడు జరగబోయే ఒక లేఖనాన్ని గురించి మనం ఒకసారి చర్చించుకుందాం. You know, Ezekiel, the prophet, said this in Ezekiel, book of Ezekiel, chapter 38 to chapter 39. మరి ఎజెకియేలు గ్రంథం 38వ అధ్యాయం 1 నుంచి 6 చూసుకున్నట్టయితే This is a prophecy that relates to our times. ఇప్పుడు ఉన్నటువంటి సమయానికి ఈ యొక్క వచనం, ఈ యొక్క లేఖనం అనేది నిజంగా జరగబడుతుంది. You know, if you read chapter 38 verse 2 of the Ezekiel, మరి 38 ఎజెకియేలు గ్రంథం 38వ అధ్యాయం 2వ వచనం చూసినట్టయితే he says there, son of man, set thy face against Gog, the land of Magog, the chief prince of Meshech and Tubal, and prophesy against him. మరి 2వ వచనం చూసినట్టయితే, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. So Gog here is the title of a person. మరి గోగు అనే మాట ఇక్కడ ఒక శక్తివంతమైనటువంటి పరిపాలకుడు అని అర్థం. It is like a title like a Caesar or like a Pharaoh. మరి అదొక ఒక పేరుకు సంబంధించిన సీజర్ కానీ ఫరో కానీ ఒక పేరుకు సంబంధించినటువంటి మాట. It indicates that this person is a strong and powerful dictator. మరి ఇది ఈ విధంగా తెలియజేస్తుంది, అతను మరొక శక్తి గలటువంటి పరిపాలకుడు అని. So it also says that this Gog of Magog is the one who will lead the invasion against Israel. మరి ఈ గోగు అనే ఆ మాట ఇజ్రాయెల్ దేశం మీద దండయాత్ర చేస్తాడు అని సెలవిస్తుంది. Verse 5 uses 3 more names there. It uses Persia, Ethiopia and Libya are with them. మరి 5వ వచనం చూసినట్లయితే పర్షియా, ఇథియోపియా, లిబియా, పూతు, తెలుగులో పూతు అని రాసి ఉంటుంది. పూతు is Libya. Telugu it is called Putu. So these countries, Persia means today's country is called Iran. Ethiopia we all know, and Putu Telugulo రాయబడింది, that is called Libya. In English it is written as Libya. All these 3 countries, and now these countries have formed a what do you call a coalition against Israel today. మరి ఈ దేశాలన్నీ చూసినట్టయితే ఇజ్రాయెల్ దేశానికి వాళ్ళు ఒక వ్యతిరేకంగా ఒక ముఠాగా ఏర్పడ్డారు. There are more countries which have joined the coalition today. మరి ఈ ముఠాలో అనేక దేశాలు కూడా వారు జతపడుతున్నాయి. వాళ్ళు They are also mentioned in the Bible. మరి అవి కూడా వాళ్ళు బైబిల్లో ప్రకటించబడ్డాయి. In the same chapter verse 6 if you read, ఇదే గ్రంథం 38వ అధ్యాయం 6వ వచనం చూసినట్టయితే the 2 more names are mentioned. One is Gomer, second is Togarma. మరి ఇంకో 2 పేర్లు ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో గోమెరు మరియు తొగర్మాయి. So this Gog and Togarma are the places which are currently in a country called Turkey. మరి ఈ 2 ప్రాంతాలు చూసినట్టయితే టర్కీ దేశాల్లో ఉన్నాయి ఇవి 2 ప్రాంతాలు. You may wonder, these another 3 names, Rush, Meshech and Tubal, they are all in Russia today. మరి ఇంకొక 3 పేర్లు ఉన్నాయి, షు, మేషేషు, తుబాల్. ఈ 3 పేర్లు, ఈ 3 ప్రాంతాలు రష్యాలో ఉన్నాయి. There is another name mentioned, Kush. This Kush represents current Sudan. సూడాన్. మరి కూష్ అనే ప్రాంతము ఇప్పుడు సూడాన్ కి సంబంధించిన ప్రాంతం. What is amazing is all these countries that are mentioned in Ezekiel today formed a coalition against Israel. మరి చూసినట్టయితే ఎజెకియేలు ముందుగా చెప్పినట్టు ఈ దేశాలన్నీ ఒక ముఠాగా ఏర్పడ్డాయి ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా. Chapter 39 verse 2 says he will bring these forces upon the mountains of Israel. మరి ఎజెకియేలు 39వ అధ్యాయం 2వ వచనం చూసినట్టయితే, నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి ఉత్తర దిక్కున దూరంలో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇజ్రాయేలీల పర్వతములకు రప్పించి. So this mountains of Israel is the most biblical and holy place, that is the West Bank, that includes Jerusalem, Bethlehem, etc. మరి వెస్ట్ బ్యాంక్, బెత్లెహేము అలాగే జెరూసలేం, ఈ 3 ప్రాంతాలు ఈ పర్వతానికి God has promised this land to Israel in Psalms 109, 105, chapter 105. మరి కీర్తనలు 105వ అధ్యాయంలోనే ఈ విషయాన్ని ఆయన చెప్పారు. ఆయన No, there he has promised this particular land, he has given it to the Israelites.
మరి ఇజ్రాయెల్ దేశానికి ఇస్తాను అని ఆయన ప్రామిస్ చేశారు, ఆయన వాగ్దానం చేశారు. In Ezekiel 39:6, but God says, I will send fire and destroy all these forces. మరి ఎజికేలు 39:6లో చూసినట్టయితే అగ్నిని పంపించి మీకు ద్వీపంలో నిర్విచారముగా నివసించి వారి మీదికి అగ్ని పంపెదను అని అన్నారు. He says in verse 7 of the chapter 39 that I will do this to protect my holy name, that so that whole world knows my holy name, that I am the God. మరి నేనే పరిశుద్ధమైన దేవుణ్ణని నమ్మేలాగా ఆయన 7వ వచనంలో కూడా ఆయన చూపిస్తున్నారు ఆయన. And verse 9 in the same chapter 39, it says, Israel shall set on fire and burn the weapons with fire for 7 years. మరి 9వ వచనం చివరిలో చూసినట్టయితే ఈటలను తీసుకొని పొయ్యిలో కాల్చుదురు, వాటి వలన 7 సంవత్సరములు అగ్ని మండును అని తెలియజేస్తుంది. So the Bible scholars believe the formation of the coalition is a sign that this Gog-Magog war is going to happen very soon. మరి ఈ బైబిల్ ఈ విధంగా తెలియజేస్తుంది, గోగు మాగోగు ప్రాంతాలు రాబోయే రోజుల్లో యుద్ధాన్ని ప్రకటిస్తాయని. Also, this 7 years that is mentioned in chapter 39 verse 9 is indicative of the 7-year tribulation period. మరి ఈ 7 సంవత్సరాలు ఏదైతే ఉందో ఇవి కూడా రాబోయే రోజుల్లో మరి ట్రిబులేషన్ అని చూపిస్తుందని కూడా చెప్తుంది. So that means this Gog-Magog war will happen before the tribulation. మరి ఇవి జరగక ముందే గోగు మాగోగు అనే యుద్ధం ప్రకటించబడుతుంది. You know, recent war, some of you must have observed this Hamas war against Israel. మరి రీసెంట్ గా చూసినట్టయితే ఇటీవల కాలంలో హమాస్ ఈ ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధాన్ని ప్రకటించింది. This Hamas is a small place, is not even half of Hyderabad city. They collected 150,000 missiles from Iran and Russia to fight against Israel. మరి హమాస్ అనే ప్రాంతం హైదరాబాద్ లో సగం కూడా ఉండదు, కానీ దాదాపు 1,50,000 క్షిపణులని రష్యా నుంచి ఇరాన్ నుంచి సేకరించి ఇజ్రాయెల్ మీదకి యుద్ధం చేయడానికి ప్రకటించారు. 4,500 missiles in 11 days. దాదాపు 11 రోజుల్లో 4,500 క్షిపణులను ప్రయోగించింది ఇజ్రాయెల్ మీదకి. Bible watchers and Bible scholars believe that this is a sign for the beginning of the Gog and Magog war. మరి గోగు మాగోగు యుద్ధానికి ఇది ఒక సూచికగా ఉంది. So this is a prophecy that is most likely to happen during our time. This Gog-Magog war is going to happen very soon. మరి ఖచ్చితంగా ఇది ఒక సూచిక, గోగు మాగోగు యుద్ధం అనేది ఖచ్చితంగా జరగబడుతుందని. It means we are approaching the end times. The tribulation is coming soon, and the second coming of Jesus is going to happen very soon. అంటే ఖచ్చితంగా దేవుని రెండవ రాకడ రాబోతుందని మనకు తెలియజేస్తుంది. In conclusion, I want to summarize that Bible is the most true and accurate word of the God. మరి చివరిగా మనం చూసుకున్నట్టయితే బైబిల్ నిజమైన ఖచ్చితమైనటువంటి గ్రంథం. It is revealing his love, encouragement and instructions to humanity. మరి దేవుని యొక్క ప్రేమను, ఆయన యొక్క మానవత్వాన్ని, even the progress of the science is proving that the word of the God is very true and absolutely correct. Even the progress of science. దేవుని యొక్క వాక్యం నిజం అని ఖచ్చితంగా రూఢీకరిస్తుంది. Most of the Bible prophecies are fulfilled so far. Most of the Bible prophecies are fulfilled. అనేక లేఖనాలు ఖచ్చితంగా నెరవేర్చబడ్డాయి. End time signs are more visible today than before. మరి ఇది ముగింపు సమయానికి లెక్కింపులాగా ఉంది. World today is buckling under pressure from the COVID pandemic. మరి మనం చూసినట్టయితే ప్రపంచం అంతా కోవిడ్ అదొక దాని మీద అదొక పాండమిక్ మీద దాని మీద ఉంది కోవిడ్ అనేది. The world is in such a mess these days that even the non-religious people are starting to think what is going to happen and what is becoming all of this. నామకార్థ క్రైస్తవులు కూడా అసలు ఏం జరగబోతుంది అన్నది వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. The answers to this can only be found through one resources that was forgotten,
which is the Bible. మరి అన్నిటికీ సమాధానం కేవలం బైబిల్ మాత్రమే. When you study the Bible, you will know that Bible prophesied that these things are going to happen. మరి బైబిల్ చదివినట్టయితే లేఖనం ద్వారా ఇవన్నీ జరగబడతాయి అనేది మనకు చూపిస్తుంది. Then the mystery begins to unfold in front of our eyes and begin to open as to why this world is in such a terrible state today. మరి మనం చూసినట్టయితే మన ఆసక్తికరమైన విషయాలు ఇవన్నీ మన కళ్ళ ముందు సాక్షాత్కరించబడతాయి. At this late hour, this terrorizing COVID pandemic is a merciful wake-up call and a countdown to the end times. మరి కోవిడ్ మహమ్మారి మనల్ని హెచ్చరిస్తుంది. It is a powerful and warning and a discipline to the Christians who are going away from his path and following the path of the sin. మరి దేవుని దారిలో నుండి క్రైస్తవులు వెళ్ళిపోకుండా దీన్ని హెచ్చరిస్తుంది. 2 Timothy 3:1 says, మరి 2 తిమోతి 3:1 ఈ విధంగా the last days perilous times will come. మరి అంచెలలో అపాయకరమైన కాలములో వచ్చునని తెలుసుకొనుము. In fact, through this pandemic, God is giving us an added time and mercy to reassess and reprioritize our lives. మరి ఈ భయంకరమైన సమయంలో కూడా మనల్ని మనం సరి చేసుకోవడానికి దేవుడు మనకు సమయాన్ని ఇస్తున్నారు. Jeremiah says in Jeremiah 9:21, మరి ఇర్మియా 9:21 ఈ విధంగా చెప్తుంది, death has climbed into our windows. మరి వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనం చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. So dear brothers and sisters, దయచేసి సహోదర సహోదరులారా, all that the Bible prophecy has said has happened or would happen. మరి బైబిల్ లేఖనాలు చెప్పినట్టు జరిగింపబడింది, జరగబోతున్నాయి కూడా. The signs are fulfilling and the final end time events of the prophecy are upon us. మరి సైన్స్ కూడా దీన్ని నిజ నిర్ధారణ చేస్తుంది. End times prophecy is fast being fulfilled. మరి ముగింపు కాలానికి, ఆ ముగింపు సమయానికి కూడా లెక్కింపు వంటిది ఇది. We must depart from our sin, humble our hearts and fall before the God. మరి మనం పాపాలని విడిచిపెట్టి మన హృదయాన్ని దేవునికి అనుకూలంగా మార్చుకోవాలి. If you have not believed in Christ so far, మరి దేవుని కనుక నీవు ఇంకా నమ్మకున్నట్టయితే please confess your sins and pray to Lord Jesus Christ to make you his child. మరి నీ పాపాలను ఒప్పుకొని ఆయన బిడ్డగా స్వీకరించమని ఆయన అడగండి. If you have already accepted Christ, నీవు దేవుణ్ణి తన రక్షకుడిగా స్వీకరించినట్టయితే make sure you are ready for the second coming like the 5 wise virgins who are fully prepared for the bridegroom. 5 జ్ఞానుల వరే మరి దేవుని రాకడకు మీరు సిద్ధపడి ఉండండి. Let us make ourselves ready to receive the Lord Jesus Christ. మరి మనల్ని మనం యేసుని రాకడకు సిద్ధపడి ఉండి, The Son of the living God, నిజమైన దేవుడు whose second coming is very close to us. మరి ఆయన రెండవ రాకడ ఎంతో సమీపించి ఉన్నది. May God bless this word. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. Praise the Lord. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ముగింపులో. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవా, మీరు విడుదల చేసిన జీవ వాక్యమును బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ వాక్యం యొక్క అక్యురసీని మేము తెలుసుకున్నాము. ఖచ్చితమైన తండ్రి, నిశ్చయమైన దేవుని వాక్యం తండ్రి, సత్యమైన దేవుని వాక్యం ఇది తండ్రి. మీరు వాక్యంలో ప్రవచించబడిన రీతిగా అనేక మంది ప్రవక్తలు తండ్రి ఆయా సమయాల్లో తండ్రి వారు ప్రవచించినవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి తండ్రి. కొత్త నిబంధనలో దావీదు ద్వారా, యెషయా ద్వారా, జకరియా ద్వారా వీరందరూ కూడా అనేక సంగతులు యేసు ప్రభు రాకడ గురించి, ఆయన జీవితం గురించి, మరణం గురించి ప్రవచించారు. సరిగ్గా అలాగే మీరు నెరవేర్చారు తండ్రి. ఇది ప్రూవ్ చేయబడిన దేవుని వాక్యం
తండ్రి దీన్ని మేము నమ్మునట్లుగా మాకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసు ప్రభు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు, ఒకే రీతిగా మీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆకాశం భూమి గతించినప్పటికీ నీ వాక్యం మాత్రం గతించదు, మారదని ప్రభా మీరు రుజువు చేస్తున్నందుకు మీకు వందనాలు. నీ వాక్యానికి లోబడి ఏదైతే మీరు రాశారో మేము ప్రశ్నించకుండా, సందేహించకుండా నమ్ముటకు, లోబడుటకు మీరు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యమును మా వ్యక్తిగత జీవితాలకు, కుటుంబాలకు కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అపవాది దొంగిలించకుండా మీరే భద్రపరచమని ప్రార్థిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన శక్తిగల నామంలో ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ మనం బుధవారము రాత్రి 7 గంటలకు సంఘ ప్రార్థనలో కలుసుకుంటాం జూమ్లో. శనివారం, 2వ శనివారం ఉదయం 9:30 గంటలకు ఉపవాస ప్రార్థనకై మళ్ళీ జూమ్లో కలుసుకుంటాం.